ఇప్పుడే ఋషికొండ బీచ్లో ఒక బోట్ కొన్ని ఫిషెస్ తీసుకొని వచ్చిందండి ఇక్కడికి. వీళ్ళందరూ కూడా సముద్రంలో వేటకు వెళ్ళి కొన్ని చిన్న చిన్న చేపలను తీసుకొని వచ్చారు. ఆ చేపలు చూడవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఏదైతే చెప్తున్నావో నేను అందుకని వాళ్ళకు కూడా అదే చెప్పాను. ఒక్క వెర్షన్లో మనం ఈ బోట్స్లో వాళ్ళు ఫిషింగ్కి వెళ్తున్నారండి. ఫిషింగ్కి వెళ్ళి తీసుకొని వచ్చారు ఫ్రెష్గా అదే చేపలన్నీ కూడా. అందరూ కూడా జనాలు గుమ్ముగుడి ఆ చేపల కోసం ఎగబడుతున్నారు అందరూ, ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నాయి, లైవ్గా ఉన్నాయి కూడా సముద్రపు చేపలు. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టుగా ఇక్కడ స్నానాలు చేయడానికి, డ్రెస్ చేంజెస్కి కూడా రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. పెయిడ్ ఇవి, మనీ పే చేసి మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇది చూస్తే పార్క్ ఏరియా అండి. మనకి ఇక్కడంతా కూడా కంప్లీట్ పార్క్ ఉంది. ఇందాక ఇనిషియల్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మ్యాప్లో ఇదంతా కూడా పార్క్ అండి. ప్రీవియస్గా అయితే ఈ బొమ్మలు ఇంకా చాలా బాగున్నాయి. ప్రజెంట్ పెయింటింగ్ అది కొంచెం డల్ అయింది. ఇది టార్టాయిస్ అండి. ఇది ఫిష్ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుందండి ఇది చూడటానికి అయితే కనుక. ఇది ఫిష్ షేప్లో ఉంది చూడండి. అది చిన్ని బుల్లి ఫిష్ కూడా ఉంది ఇక్కడ. పిల్లలు వీటిని చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీటి దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇవి మాత్రం. ఈ కాకులు ఏంటో ఫైట్ చేసుకుంటున్నాయండి. నేను కూడా ఆడతా అంటున్నట్టు ఇవన్నీ కూడా. ఇదంతా కిడ్స్ ప్లే జోన్ అండి. పిల్లలందరూ కూడా ఇవన్నిటిని యూజ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు వీటితో. ఇది వచ్చేసరికి ఎక్సర్సైజ్ జోన్ అండి. ఏరియా అంతా కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పెద్దవాళ్ళకి, వృద్ధులకి అందరికీ కూడా చాలా బాగుంది. ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. రిలాక్సేషన్ హట్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇవి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ తర్వాత ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు నీట్గా. ఇలా 2 or 3 హట్స్ ఉన్నాయండి రిలాక్సేషన్ పర్పస్కి. కంప్లీట్ మెయింటెనెన్స్ అంతా కూడా ఏపీ టూరిజం వాళ్ళే చేస్తున్నారు కంప్లీట్గా. స్విమ్మింగ్ తర్వాత స్నాక్స్ పర్పస్ కోసం కొన్ని రిలాక్సేషన్ కూడా ఉన్నాయండి. గవర్నమెంట్ వాళ్ళు ఈ షాప్స్ అనేది ఆర్గనైజ్ చేసి త్రూ ఆక్షన్ ద్వారా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారంట. ప్రజెంట్ అయితే మార్నింగ్ టైం కావడం వల్ల ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ నుంచి అయితే ఇవన్నీ కూడా ఫుల్ రష్గా ఉంటాయండి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ అంతా అసలుకి చాలా క్రౌడ్గా ఉంది. ఇదంతా కాఫీ రిలాక్సేషన్ కోసం ఫిల్టర్ కాఫీ, అరకు వ్యాలీ ఫిల్టర్ కాఫీ కూడా అవైలబుల్గా ఉందండి ఇక్కడ. బీచ్ మేనేజ్మెంట్ రూమ్స్, ఫస్ట్ ఎయిడ్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందాక మనకు అక్కడ చూపించినట్టు ఆర్ఓ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ, లేఅవుట్లో ఉన్నట్టు ఆర్ఓ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్. ప్లాంటేషన్ కూడా చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం సేపు ఉన్నా కానీ మనకి మైండ్కి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. గార్డెనింగ్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచ్ కావడం వల్ల చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మరొకసారి మన ఈ బీచ్ అందాలని చూసుకొని ఇంతటితో ఈ ఋషికొండ బీచ్ సిరీస్ని ముగించుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియోస్. మీ నేచర్ లవర్.